ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు మరో 4 కూడా మరణించారు. ఫ్లైట్లో కెప్టెన్ కానీ అలాగే వైస్ కెప్టెన్ వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సుమారుగా ఒక 15,000 అవర్స్ ప్లేన్లో ట్రావెల్ చేసిన అనుభవం ఉంది. అంటే మొన్న అహ్మదాబాద్ ఫ్లైట్కి సంబంధించి ఎక్కడైతే పైలట్ ఉన్నారో ఆ పైలట్ 8,000 అవర్స్ చేసినందుకే మనం చాలా 8,000 అవర్స్ ప్రయాణించిన వ్యక్తి ఇలా జరగడం ఏంటని ఆశ్చర్యపోయాం. ఇక్కడ 15,000 అవర్స్ 15,000 గంటల పాటు ప్రయాణించిన అనుభవం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నుంచి ముంబై వెళ్ళినప్పుడు గంట 1 hour 15 minutes ఎంతో పడుతుంది హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తే. సో అలాగా ఎన్ని వేల ట్రిప్పులు వేస్తే అంత అనుభవం వస్తుంది చెప్పండి. అటువంటి అనుభవజ్ఞులైన పైలట్లు కెప్టెన్ ఉండి కూడా దుర్మరణం జరగడం నిజంగా అల్టిమేట్గా ఎంత సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయినా కూడా విధిరాతను తప్పించలేరంటే ఇదేనేమో. సో ఒక్కసారిగా రన్వేపై దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కుప్పకూలి మంటలో చిక్కుపోయింది. అందులో వారంతా మరణించారు. మరణించే వారిలో కెప్టెన్ సుమిత్ కుమార్ అలాగే కో పైలట్ శాంభవి కూడా ఉన్నారు. వ్యక్తిగత భద్రతాధికారి విదీప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి కూడా ఉన్నారు.